ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా.
కీర్తన ఏం చెప్పానండి? 107 చెప్పానా? క్షమించండి, 107 కాదు, 147. కీర్తన 147. ఓకే. బైబిల్ లేని వారు పక్కనున్న బైబిల్ చూడండి. ఓకే, ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదామా? నేనే చదవాలా? ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతారా? ఓకే, నేను మొదటి వచనం చదువుతాను, రెండో వచనం మీరు చదవండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహర స్తోత్రము చేయుట ఒప్పిదము. గుండె చెరని వారిని బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానము మితి లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లితో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. పశువులకును అర్చుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృపకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరుచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ముక్కలు ముక్కలుగా వడగండ్లను విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలులకు తెలియజేసెను. మీరే చదివేశారా? కూర్చుందాం. ఎంతమంది ఫోన్లు ఉన్నాయండి? ఒకసారి ఫోన్ ఎత్తండి, మీ ఫోన్ ఎత్తండి. నా దగ్గర కూడా ఉందండి, ఎత్తండి. ఓకే, వాడండి, దేవుని కోసం వాడకండి లోక కార్యాల కొరకు. ఇదొక ట్రాప్. చాలామందిని వాళ్ళ బానిసలు అయిపోతున్నారు. ఒకప్పుడు తాగుడు బానిస. అవేంటి చల్లేనా? నాకు ఉంది అని అలారం మోగిస్తున్నారు ఏంటి? సెల్లు మీకు ఎంత ఉపయోగకరమైందో అంత హానికరమైంది. చాలామంది బైబిల్కు బదులు సెల్ దగ్గర పెట్టుకుంటున్నారు. ఏది ముఖ్యమండి? ఇది ముఖ్యం. ఇది ఇంజూరియస్ టు హెల్త్. మీ సెల్లో దేవుని వాక్యం మాత్రం వినండి. కొన్ని ముఖ్యమైన ప్రయోజనకరమైన ఉన్నవి, వాటిని మీ సెల్లును మీరు కంట్రోల్ చేయాలి. అది మిమ్మల్ని కంట్రోల్ చేసిందంటే డెఫినెట్గా ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? నరకానికే. నీ దినచర్య దేవునితో ప్రారంభిస్తే దినమంతా దీవించబడుతుంది. దేవుని మాటలు ఏముంది ఈరోజు? దేవుడు రోజు మనతో మాట్లాడే దేవుడు అండి. ఎప్పటికప్పుడు నీ స్థితి నీతో చెప్పే దేవుడు.
ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటికి రప్పించినప్పుడు వాళ్ళకి ఆకాశం నుండి రోజు ఏం కురిపించాడు? ఆయన మన్నా కురిపించాడు. ఆ మన్నా ఆకాశంలో నుండి పడేది కొత్తిమీర గింజల్లాగా ఉందంటే ఎలాగున్నాయన్నమాట? సగ్గుబియ్యంలాగా సన్నగా తెల్లగా. అవి మంచు మీద పడితే ఎవరి మటుకు వాళ్ళు, ఇంటి యజమాని ఒక్కడే వెళ్ళి ఏర్చడం కుదరదు, అమ్మ ఒక్కతే ఏరుకు రావడం కుదరదు. ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళి పొద్దున్నే లేచి మోకాళ్ళ మీద కూర్చొని ఒక్కొక్క గింజ ఏరుకొని ఆ రోజుకు సరిపడినంత పోగు చేసుకోవాలి. సరేండి, ఎంత గొప్ప ప్రణాళిక దేవుంది. ఎవరి మట్టుకు వారే, మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుంది, మా ఆవిడ నా కోసం ప్రార్థన చేస్తుంది, మా అమ్మ నాన్న ప్రార్థన చేస్తారు నా కోసం అంటే కుదరదు. దేవుని దగ్గర నుంచి నీకు అవసరమైన మాటలు ఎవరి మట్టుకు వారు. అంతేనండి. భోజనం చేయటం, అమ్మ 5గురు భోజనం తినేస్తే 5గురికి కడుపు నిండిపోద్దా? మాట్లాడేంటండి, మనం తింటేనే కదా. దేవుని వాక్యం మనం వింటేనే, దేవుని వాగ్దానం మనం పొందితేనే, దేవుని సందులో మనం ప్రార్థిస్తేనే. ఎవరి మటుకు వారే రోజు ఏరుకోవాలి. ఒకేసారి బస్తాడు ఇచ్చేసి ఒక నెల రోజులు ఉండమని చెప్పొచ్చు కదా. అలా చేయలేదు దేవుడు. రోజు నీకు విశ్వాసం ఉండాలి. రేపటికి కూడా అని చెప్పి కొంతమంది ఏరుకొని పెట్టుకుంటే తెల్లారేటప్పటికి ఏమైపోయింది? అది కుళ్ళిపోయింది. కొంతమంది మనకలాగా 12 గంటలకు నిద్రలేసి వెళ్ళి నా మన్నా ఏదంటే ఇక లేదు, అక్కడ కురవదు. ఆ తెల్లారుజామును మాత్రమే కురుస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు పడదు అక్కడ. ఏంటంటే దేవుడు దొరుకు సమయంలో ఆయన ఎతకాలి కావని, ఆయనకి ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు వింటాడులే దేవుడు, ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటే మన సమయం మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామండి. ఉదయం ఈ రోజునే లేచి ఒక క్రైస్తవ జీవితానికి ప్రారంభమే దేవునితో సమయం గడపడం. వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపే విశ్వాసిని ఎవ్వడు పడగొట్టలేడండి. సాతాను అసలు మీ జోలికి రాలేడు. నాశనము, శాపము, కీడు మీ జోలికి రాలేవు. ఎందుకంటే దేవుడు నిన్ను ముందుగానే హెచ్చరిస్తాడు. నిన్ను ముందుగానే అది ఎదుర్కోవడానికి నీకు ఆధ్యాత్మిక బలమనిస్తాడు. దేవుడు నీ పక్షంలో ఉండి పోరాడతాడు. నీకు ఆపద ఉందంటే ప్రభు నీతోటే ఉంటాడు. ఆ రోజు నీవు ఆయన్ని అంగీకరిస్తే, నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, నువ్వు ఆయన్ని అడిగితే ఎప్పుడు మనకి వదిలిపెట్టేవాడు కాదు, వమ్ము చేసేవాడు కాదు. అందుకే రోజు మీ జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఇదే: పాస్టర్లు నమ్మకండి, సంఘాల మీద ఆధారపడకండి. పాస్టర్లు గౌరవించండి, దైవజనుల్ని, దేవుని సేవకుల్ని గౌరవించండి. దేవుని సేవకులు మన జీవితాల్లో మన అధ్యాపకుల్లాగా, గురువు టీచర్స్ లాగా టీచ్ చేస్తారు. వాళ్ళు నేర్పిస్తారు మనకి. అంత మట్టుకే నీకు నీ దేవునికి చేయి కలపడే వరకు పాస్టర్ గారు కావాలి. నువ్వు అవిశ్వాసం అయితే నీ పక్షంలో ప్రార్థన చేయడానికి, నీ సంగతికి తెలియజేయడానికి ఒక దైవజనుడు దేవుడు వాడుకుంటాడు, కరెక్టే. కానీ నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు ప్రభు బిడ్డమైన తర్వాత, తనందరూ అంగీకరించారో వారిని తన పిల్లల గుట్టకు ఆయన అధికారము ఇచ్చాడు. నీకు ఇంకో మధ్యవర్తి అక్కర్లేదు. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరో? క్రీస్తు యేసు అను నరుడు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఆవరణలో మాత్రమే విశ్వాసులు ఉంటారు. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు సన్నిధి ఉంటుంది. ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. అందరూ యాజకుల దగ్గరికి తెస్తే బలులు అర్పించి, యాజకులు బలులు తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తారు. అది పాత నిబంధన పద్ధతి. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడో, మనందరి పాపమును శాపమును తన మీద వేసుకున్నాడో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మనకు రావలసిన మరణాన్ని, శాపాన్ని ఆయన పొందాడో, సిలువలో ఆయన మరణించినప్పుడు సమాప్తమైనది అని చెప్పాడో. ఏంటి సమాప్తమైంది? మానవుని పాప విమోచన కార్యము సమాప్తమైనది. విమోచన క్రయధనము చెల్లించబడింది. అప్పుడు దేవాలయపు తెర ఏమైంది? పై నుండి కిందకి రెండుగా
చినిగిపోయింది. కింద నుంచి పైకంటే ఎవడన్నా చింపాడని అర్థం, పైనంటే దేవుడే అర్థం ఆ తెర తీసేశాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి నేరుగా మనం వెళ్ళొచ్చు. యేసు నామములో ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దిక్కులేని వాళ్ళు చేసినా, దరిద్రులు చేసినా, పాపులు విరిగిన హృదయంతో చేసినా దేవుడు మరలా ఆలకించేవాడుగా ఉన్నాడు. మన ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడగటం నేర్చుకోవాలి. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. మీరు అడిగినను మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకలేదు. మీరు అడిగినను అవిశ్వాసంతో అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకలేదు. మీరు విశ్వాసంతో అడిగితే దేవుడు మీకు కావలసిన ఆయన అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక ఉందండి, 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము. హల్లెలూయా. మనల్ని అర్థం చేసుకునే దేవుడు మనకు ఉన్నాడండి. నేను పాపం చేశానయ్యా, నా మనసు నెమ్మది లేదయ్యా, నేను శోధించబడుతున్నానయ్యా, నాకు విరక్తి పుడుతుందయ్యా, నన్ను అందరూ నిందిస్తున్నారయ్యా, నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారయ్యా, నేను శరీర శ్రమలో ఉన్నానయ్యా, నా రోగం నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా కుటుంబ సమస్యలు నేను భరించలేకపోతున్నానయ్యా, నా సొంత వారే నన్ను అసహించుకుంటున్నారయ్యా, నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారయ్యా, నాకు ఇల్లు లేదయ్యా. ఇవేం చెప్పినా ఆయన ఏమంటాడు తెలుసా? నాకు కూడా తెలుసు ఇల్లు లేకపోతే ఎలా బాధ ఉంటుందో, నాకు కూడా తెలుసు అందరూ వదిలిపెడితే ఎలా ఉంటుందో, నాకు కూడా తెలుసు మేలు చేసి మేలు పొందిన వారు కీడు చేస్తే మన గుండె ఎంత బాధగా ఉంటుందో. అన్ని విషయాలలో ఆయన మనవలే శోధించబడ్డాడు. అలసిపోయానయ్యా, నాకు తెలుసయ్యా అలసిపోవటం అంటే ఏంటో, ఏడుస్తున్నానయ్యా, నాకు తెలుసయ్యా, నేను కూడా ఏడ్చి. యేసుప్రభు ఏడ్చాడండి. మనం చేతకాక ఏడుస్తాం, ఆయన ఎందుకు ఏడ్చాడు? ప్రేమ. బిడ్డకు గాయం తగిలితే తల్లి ఏడుస్తుంది ఎందుకండి? బిడ్డకు రక్తం కారుతుంటే తల్లి ఎందుకు ఏడవాలి చెప్పండి? ఆమెకేమన్నా నొప్పా? ఆమె గుండె పుండైపోద్ది తన బిడ్డ కన్నీటితో ఏడుస్తుంటే. మనం బాధలో ఉంటే, మనం శ్రమలో ఉంటే, మన పరలోకపు తండ్రి, మన పరలోకపు తల్లి, తల్లి అయిన మరచునుగా నేను నిన్ను మరువనన్న తల్లికి మించిన ప్రేమ కలిగిన మన తండ్రి, మన తల్లి, మన ప్రభు మన నిమిత్తమై దుఃఖిస్తున్నాడండి. నువ్వు ఏ బాధలో ఆయన దగ్గరికి వెళ్ళినా నీ బాధను ఆయన అర్థం చేసుకోగలడు. ఇవాళ చాలామందికి అండి ఇతరుల బాధలు తెలియవండి, వాళ్ళ బాధ మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఎవరో అమెరికా లాంటి దేశంలో పెరిగొచ్చిన అమ్మాయి, బాగా ధనవంతుల కుటుంబాల్లో పెరిగొచ్చిన ఒక అమ్మాయిని పేదరికం అంటే ఏంటి అనే ప్రశ్న వేశారంటే ఎవరో. పేదరికం అంటే ఏంటంటే ఒక చిన్న కారు, ఒక 3 అంతస్తుల బిల్డింగు, ఒక 30 జతల బట్టలు ఉంటే వాళ్ళు పేదవాళ్ళు అందంట. ఆమె దృష్టిలో ఏంటన్నమాట, అదే పేదరికం. పేదరికం అనేది ఎట్లా తెలుస్తుంది? నాకు తెలుసు అండి, పేదరికం తెలుసు. ఆకలిగా ఉండుట నేను ఎరుగుతాను, కడుపు నిండి ఉండుట, అబ్బో కడుపు నిండిపోద్ది. మేము విజయవాడ వస్తే, ఆంధ్ర వస్తేనే కడుపు నిండిపోద్ది, కానీ మా చెన్నై వస్తే కడుపు కాలిపోద్ది. పొద్దున 8 గంటలు నిలబెడతాను పులిపేట మీద, సాయంత్రం 6, 7 అయినా కూడా పొట్ట కాలిపోతూనే ఉంటుంది.
ఏమండి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, తినడానికి టైం ఉండదులేండి ఎవరైనా పెట్టినా ఏదన్నా. అది తెలుసు, ఇది తెలుసు. మన ప్రభువు అందుకే అందరి కష్టాలు నాకు తెలుసు. నేను పల్లెటూరులో సేవ చేశా, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళ మధ్య మీతో మాట్లాడతాను నేను. అది నాకు నా దేవుడిచ్చిన కృప, అది నాలో గొప్పతనం కాదు, కానీ దేవుడిచ్చిన కృప ఏంటంటే ఓపికతో మీ కష్టాలు వింటాను నేను. వాటన్నిటికీ నా దగ్గర జవాబు లేకపోతే నన్ను చేయమంటావు అంటాం మన మధ్యలో. నన్ను చేయమంటే నా చెబుతా ఎందుకో అంటే కుదరదు కదా. అంటే అది కుదరడు, నువ్వు అర్థం చేసుకో. అప్పుడు ఎంత నాకేదో కష్టాలు ఉన్నాయి అనుకున్నామే. ఇంత కష్టాల్లో ఉన్నోళ్ళు ఉన్నారా, ఇంత కరువులో ఉన్నారా, ఇన్ని నిందల్లో ఉన్నారా, ఇన్ని అవమానాల్లో ఉన్నారా, ఇన్ని రకాల బాధలు. అందుకే యేసుప్రభు లోకంలో పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడండి. ఆయన అక్కడే కూర్చోండి, మనవలారా ఎందుకు అలా ఏడుస్తారు, ఎందుకు అడవకండి అని చెప్పొచ్చు. కానీ మనం ఎందుకు ఏడుస్తున్నామో తెలుసుకోవడానికి ఆయనే మనలాగా వచ్చి, మనలాగా శరీరం రక్త మాంసాలు ధరించి అలిసిపోయాడు, కన్నీళ్ళు గార్చాడు, దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు. నిప్పంటేంటి, నిందంటేంటి, బాధ అంటే ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఇవాళ నిన్ను నన్ను ఏ మనుషుడు ఆదరించలేనంత చక్కగా మనల్ని ఆదరించగలిగిన వాడు. ఇంకొకటి, మనం ఆదరిస్తామేమో కానీ అయ్యయ్యో అంటామేమో కానీ యేసయ్య అయ్యయ్యో అని ఊరుకునేవాడు కాదు. లాజరు చనిపోయినప్పుడు అక్కడ అందరూ ఏడుస్తున్నారు, మరియా మార్తలు ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఏడవడం చూసి యేసు కన్నీళ్ళు విడిచెను. అక్కడ అందరూ ఎందుకు ఏడుస్తున్నారు? లాజరు చచ్చిపోయాడు, ఈ అక్క చెల్లెళ్ళు దిక్కుమాలను అయిపోయారు, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నారు. మరి యేసుప్రభు ఎందుకు ఏడ్చాడు? ఆయనకు తెలుసు లాజరు తిరిగి లేవబోతున్నాడని. మరి ఎందుకు ఏడ్చాడు? వాళ్ళ ఏడుపు చూచి వాళ్ళతో పాటు కన్నీరు గార్చాడు. మనం ఏడిస్తే ఏడ్చేవాడు, మనం నవ్వితే నవ్వేవాడు, ఆనందించేవాడు మన ప్రభు. చేతగా ఏడుస్తారు కొంతమంది, కానీ ప్రభు మనతో మన సమానుభావం కలిగిన వాడు. కాబట్టి మన కన్నీరు తుడిచేవాడు ఆయన ఏడ్చి ఊరుకునేవాడు కాదు. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఆ విధవరాలికి ఒకే కుమారుడు ఉన్నాడు. కుమారుడు చనిపోయాడు, భర్త ముందే చనిపోయాడు. ఆమె ఏడుస్తుంది కన్నీరు మున్నీరుగా. ఆ పిల్లోడికి పాడి కట్టి ఊరు వెలుపడి సమాధికి తీసుకెళ్తున్నారు, శ్మశానానికి. ఆ దారిలో ప్రభు ఎదురయ్యాడు. ఆయన ఏం చేశాడు? పాడిని ముట్టగానే ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి తల్లికి అప్పగించాడు. ఇప్పుడు ఏం చేస్తారు తల్లి? కొంచెంసేపు ఏడు అమ్మ, అయినా పర్వాలేదు, ఏడుస్తుంది. ఏడవద్దు అని ఎవరైనా చెప్పాలా? ఏడవద్దని చెప్పక్కర్లా. చనిపోయిన కుమారుడు తిరిగి లేచేటప్పటికి ఆమె కన్నీరు ఆనంద బాష్పాలుగా మారిపోయినాయి. ఆమె సంతోషంతో గంతులేస్తుంది. అవును, యేసయ్య మన కన్నీటిని తుడుస్తాడంటే ఊరకిట్ట తుడడం కాదు. మనం ఎవరైనా ఆడవకం తుడిచామనుకో ఇంకెక్కువ వస్తాయి. చూసారా మీరు? ఆ చచ్చిపోయిన ఇంటికి వెళ్తుంటారు కొంతమంది, 3 రోజులు 4 రోజులు 2-3 రోజులు వెళ్తుంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చి పోతుంటారు, వీళ్ళు డ్యూటీలాగా షిఫ్ట్ లాగా. పాపం ఆమె ఎడుతూనే ఉంటుంది. ఆయన చచ్చిపోయాడు ఎడుతూ కూర్చుంటే, అయ్యో ఆడ ఒక పిన్ని అప్పుడే అని ఊరుకుంటే, ఆడ ఒక పిన్ని అని మళ్ళీ మొదలు పడుతుంది. పోయి వెళ్ళిపోయిందిలే ఊరుకుందామలే అని కాసేపు గోపురం కొంచెం మంచిని తాగుదామంటే, అయ్యో ఎంత పని అయింది అంటుంది. ఇంకొక ఆమె వచ్చి మళ్ళీ ఆమె ఏడు మొదలు పడుద్ది. అయ్యయ్యో, మనుషులు ఏడవద్దని ఏడిపిస్తారండి. యేసయ్య ఏడవద్దంటే నీ ఏడుపుకి కారణమైన దాన్ని తీసేస్తాడు. అందుకే నువ్వు ఏడిస్తే యేసయ్య దగ్గర ఏడు, మనుషుల దగ్గర ఏడిస్తే ఏం రాదు, సొరకనైపోతావు వాళ్ళకి. ప్రభు దగ్గర ఏడు. ఆ హన్నాకు పిల్లలు లేరు, అసమాన భర్త దగ్గర ఏడ్చేది. పెనిన్నా చూడు నన్ను ఎగతాళి చేస్తుంది, ఆ సభకి 2 పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేదు అని నేనేమన్నా దేవుడు నన్ను ఎక్కడ తెమ్మంటావు అనేవాడు ఆయన. ఆమె ఎప్పుడు ఏడుస్తా కూర్చునే సంవత్సరం ఆ మందిరానికి వెళ్ళేదంట వచ్చేదంట కానీ ఏడుస్తూనే ఉంది. కానీ ఒకరోజు ఏం చేసింది తెలుసా? లోపలికి వెళ్ళిపోయి ఒకళ్ళ మీద పడి తన దుఃఖం అంతా ఎక్కడ కుమ్మరించింది? ఈ నిందలు పడలేకపోతున్నానయ్యా, ఈ అవమానాన్ని పడలేకపోతున్నానయ్యా, నాకు బిడ్డనిస్తే నేను నీకు ఇస్తానయ్యా అని ఊగిపోతూ ఏడుస్తుంటే అక్కడున్న యాజకుడికి అర్థం కాల. ఏమ్మా తాగొచ్చావా అంటున్నాడు.
అంటే ఆమెను మర్చిపోయి ఏడుస్తుంది, కన్నీటితో ఏడుస్తుంది. కాదయ్యా, నేను నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానను అయిపోయింది. కన్నీరు తొడబడ్డాయి. ఇంకా బిడ్డ పుట్టక ముందే దేవుడిచ్చిన వాగ్దానం నమ్మింది కాబట్టి చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఒప్పందం చేసుకున్నట్టు ఆ బిడ్డను మందిరంలో తీసుకొచ్చి వదిలేసింది. దానివల్ల ఏమొచ్చింది ఆమెకి? ఏం రాలేదా? మళ్ళీ ఎంతమంది పుట్టారు? ఒక బిడ్డను ఇస్తే ఎంతమంది ఇచ్చాడు మళ్ళీ దేవుడు? నువ్వు ఇచ్చిన బిడ్డ నువ్వు తీసేసుకుంటే నాకేం ప్రయోజనం అంటాం కొన్నిసార్లు. నువ్వు ఇచ్చింది ఆయనకి ఇస్తే ఆయన నీకు 5 రెట్లు ఎక్కువ ఇస్తాడండి. ఎప్పుడు కూడా దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. నువ్వు దేవుని దగ్గర ఏడు, నీ కన్నీటికి కారణమైన కార్యాన్ని తీసేస్తాడు ఆయన. నువ్వు మర్రబోచున్నావు, ఇక బ్రతుకోగరిక నీ ఇల్లు చక్కబెట్టుకో అని హిజ్కియాకు వచ్చి యెషయా రాజు చెప్పాడు. గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడిచిస్తూ హిజ్కియా ఓ చిన్న ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? నీకు ఇంకొక 10 రోజులు పెంచాయా ఆయుష్ అన్నాడా? 1 సంవత్సరం పెంచాయా అన్నాడా? ఏమన్నాడండి? నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఇక్కడి నుంచి యెషయా చెప్పి అంత దూరం వెళ్ళాడండి ప్రవక్త. దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. పో హిజ్కియాకు చెప్పు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు నేను చూశాను, ఇంకా 17 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను. ఎంతసేపు పట్టింది ప్రార్థన పరలోకానికి వెళ్ళటానికి, జవాబు కిందకి రావడానికి? ప్రభుత్వ ఆఫీసులో పేపర్ పెట్టామంటే మనం చచ్చిపోయాక వస్తాయి దాని రిజల్ట్స్. అవి పేపర్లు కదలవు. ఏమో ఒక అర్జీ పెట్టుకుంటే అది నెరవేరదు. ఏంటంటే కానీ దేవుడికి మొరపెట్టు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, 6 నెలలు అయ్యాక నీకు జవాబిస్తాడన్నాడా? వెంటనే కన్నీటి ప్రార్థన, వెంటనే జవాబు దొరికి. మీకు ఎవరికైనా కన్నీరు వస్తాయండి ప్రార్థన చేస్తున్నప్పుడు? చర్చిలో కూర్చొని కూడా ఏడుస్తుంటారులేండి కొంతమంది. మా ఆయన అంత మాట్లాడినాడు నన్ను, మా అత్తగారు వేరే వచ్చి అడ్డానేసింది, నేను అందరికీ తొలగలేకపోయాను అంటే ఏం ప్రాణం చేసుకుంటుంది ఈ సిస్టర్ అనుకుంటాం మనం. నేను సరిలేను ప్రభా, నా అత్త తిడితే నేను మళ్ళీ తిట్టాను, నా భర్త తిడితే నేను కృంగిపోయి నేను తిరగబడ్డ ఇడాకులు ఇచ్చేస్తానన్నాను, నేను తప్పు చేశానని నన్ను క్షమించని అడిగితే అది వేరే విషయం. కానీ ఏమే సింపతి కోసం సెల్ఫ్ పిటీ అంటారు చూడండి, స్వీయ పరితాపంతో ఏడిస్తే అది కాదండి, శారీర సంబంధమైన దుఃఖం. అది మరణాన్ని కలుగు చేస్తుంది. బెంగపెట్టుకుంటామనే వాళ్ళు ఇంతకుముందు డిప్రెషన్ అంటున్నారు. ఇప్పుడు చాలామంది దుఃఖాన్ని మింగుకుంటున్నారు, దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాను. మింగొద్దు, కకేడ్. విషం తిన్నావు ఏమన్నా అనుకుంటారని మింగుతున్నా కడుపులో దాచిపెట్టుకుంటానంటే ఏమైపోద్ది? పుండు అయిపోద్ది. అది కక్కేయి, ఒప్పేసుకో. మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన. పౌలు అన్నాడు, మీరు దుఃఖపడితేనే నేను సంతోషపడతలేదు, కానీ మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఒక తల్లి ప్రసవ వేదన పడకుండా బిడ్డను కనలేదు, కానీ ఆ ప్రసవ వేదన తర్వాత ఆమె హృదయం నిండా ఎంత సంతోషం ఉంటుందో, ఆ బిడ్డను చూసుకున్నప్పుడు ఎంత ఓదార్పు కలుగుతుందో, అలాగే ఒక వ్యక్తి తన పాపముల కొరకు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ రక్షణ ఆనందంతో అతను ఆనందించగలుగుతాడు. అటువంటి అనుభవం లేని వారు క్రైస్తవులను చెప్పుకోవద్దండి. మన పాపములు మనం కప్పుకోవద్దు, ఒప్పుకుందాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయదు. దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి జవాబు ఉందండి. దావీదు అనేవాడు, నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉన్నావు, నీ కవిలలో వాటిని రాసి ఉన్నావు. అంటే బుడ్డిలో అంటే సీసాలో నా కన్నీరు పట్టు పెట్టాడట. ఏంటంటే మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది,
వాళ్ళు ఇంత పరిధిలో ఒక గరాటా లాగా ఉంటుంది, ఆడ వర్షం కురిచినప్పుడు కింద ఒక బాటిల్ ఉంటుంది, ఆ పరిధిలో ఎంత వర్షం కురిచిందో అది తీసి ఇన్ని సెంటీమీటర్లు వర్షం కురిచిందని వార్తల్లో చెప్తారు, విన్నారు కదా. అది ఎట్లా వచ్చింది అనుకున్నారు? ఇంత విస్తరణలో ఇంత వర్షం కురిచిందంటే ఇది ఇంత శాతం అని. అలాగే మన కన్నీరు ఎంత యథార్థంగా మన హృదయం విరిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తామన్నది మన కన్నీటిని బట్టి దేవుడు లెక్కగట్టి కవిలలో అంటే పుస్తకంలో వాటిని నోట్ చేసి పెడతాడంట. ఈ రోజుల్లో మనుషుల హృదయాలు కఠినమైపోతున్నాయండి. హృదయం కదలక ముందే ప్రార్థన ఆమెను అనేస్తున్నారు. హృదయం కదలటం లేదు. నేను పరిచయంలో అనేక సార్లు చూశాను, కింద గోడి పట్టలు వేసుకొని కూర్చునే వాళ్ళం. దేవుని సన్నిధి, దేవుని ఆత్మకార్యాలు జరిగినప్పుడు మనుషులు వారి పాపముల కొరకు, తప్పుల కొరకు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గోడి పట్టలన్నీ తడిసిపోయాయండి. దేంతో తెలుసా? కన్నీటితో. హృదయం కదిలితేనే కన్నీరు వస్తుంది, ఆనంద బాష్పాలైనా దుఃఖ బాష్పాలైనా. హృదయం కదలని భక్తి క్రైస్తవ భక్తి కాదు. శరీర ఉద్రేకంతో చేసే భక్తి క్రైస్తవ భక్తి కాదు. అల్లరితో కూడిన ఆటపాటలతో అట్టహాసాలు, ఆర్భాటాలు చేస్తూ హల్లెలూయా హల్లెలూయా అని ఎన్ని గంటల సేపు నువ్వు ఎంత గట్టిగా అరిచినా అది పరిశుద్ధాత్మ కార్యం అనుకోవటం ఇప్పుడు ఆనవాయి అయిపోయింది. అది కాదు. గుండె కదిలిందా? నీ హృదయం విరిగిందా? నీ స్థితిని నీవు ఎరిగావా? నీ హృదయాంతరేంద్రిలో నుంచి నీవు దేవునికి మొరపెట్టావా? అప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు నీలో జరుగుతాయి, నీ ద్వారా నీ చుట్టూన్న వారిలో జరుగుతాయి. మీలో ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉందో చేయి చూపిస్తారా? కుటుంబ ప్రార్థన లేని ఇల్లు గోడలు లేని ఇల్లు. తలుపులు గోడలు లేని ఇల్లు ఉంటే ఎట్లుంటుందండి? దోమలు, ఈగలు, పిల్లులు, కుక్కలు, కుదిరితే నక్కలు కూడా చేరుతాయి, అంతే కదా. ఈదురుగాలులు. ఈ రోజు నుంచి మీరు ఏం మర్చిపోయినా పర్వాలేదు కానీ కుటుంబ ప్రార్థన చేయటం మర్చిపోకండి. ఈ రోజు నుంచి మేము కుటుంబ ప్రార్థన చేస్తామన్న వాళ్ళు చేయి చూపించండి. ఎవరు అబద్ధికులు కాకుందరు గాక. సైతాన్ చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే కుటుంబంగా ఉండనివ్వదు, రెండోది కుటుంబంగా ప్రార్థించనివ్వదు. వాడిని ఎదిరించాలంటే, వాడిని ఇంట్లో నుంచి తరమాలంటే, మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య వస్తున్న ప్రతి చిన్న 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 గొడవలు సమాధానాన్ని పాడు చేసేదానికి కారణం నీ పిల్లలు, యవనస్తులైన పిల్లలు చేజారిపోతున్నారు, నా మాట వింటం లేదు, రోడ్ల మీద తిరుగుతున్నారు, చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు, నా కుటుంబంలో ఐక్యత లేదు, సమాధానం లేదన్న వారికి కారణం సాతాను నీ కుటుంబాన్ని ఏళ్తుంది. వాడిని తరవాలంటే నువ్వు మోకాళ్ళ మీద పడాలి. హల్లెలూయా. దేని మీద పడాలి? మోకాళ్ళ మీద పడ్డోడు కింద పడ్డండి. మోకాళ్ళ మీద పడ్డోడు పాపంలో పడడు. మోకాళ్ళలోని ప్రార్థించాడు నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి. ఆయన నాకు మాదిరిగా ఉన్నాడు. మనం మోకాళ్ళ నొప్పులు అనొద్దు. మోకాళ్ళ మీద పడితే పక్షిరాజు యవ్వనం వంటి యవ్వనాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. ఒకవేళ మీరు వృద్ధులైతే, స్థూలకాయులైతే, మోకాళ్ళ మీద నడవడానికి శక్తి లేకపోతే ఒక దాపు తీసుకోండి, ఒక చైరో ఏదన్నా సపోర్ట్ తీసుకొని దాన్ని ఆడుకోటి, కానీ మోకరించడం మానకండి. మనం మోకాళ్ళ మీద ఉంటే సాతాను గసగసలు ఆడతాడు. మనం పాటలు పాడితే వాడు కూడా పాడతాడు, ఎందుకంటే వాడు ఒకప్పుడు కోయర్ లీడరే. మనం ప్రసంగాలు చేస్తుంటే వాడు రిఫరెన్స్లు కూడా అందిస్తాడు. వాడికి బైబిల్ అంతా తెలుసు. యేసే దగ్గరికి వెళ్ళి రిఫరెన్సులు చూపిస్తున్నాడు. నీ పాదములకు తాయి తగలకుండా పట్టుకుంటున్నాని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా అంటున్నాడు. రిఫరెన్సులు తెలిసానికి ఏంటంటే, కానీ ప్రార్థన చేయటం చేత కాదు. యేసు నామములో అంటే తోక ముడుచుకొని పరగాడు. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గుడారం చుట్టూ ఆయన సన్నిధి ఉంటుంది. నీ గుడారం మీద ఆయన దూతలు ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండను. యోబు అరుణోదయాలు లేచి ప్రార్థన చేసేవాడు. ఏంటండి, సాతాడేళ్ళు ఉన్నాడు. ఆ యోబు ఇంటి చుట్టూ నువ్వేవేసావన్నాడు? కంచేసావు కదా, నన్ను లోపలికి వెళ్ళకుండా. నువ్వు అను, నేను వెళ్ళి చేస్తాను వాళ్ళు పని అన్నాడు. కానీ వాడు వెళ్ళలేకపోయాడండి, దేవుడు అనుమతిస్తే తప్ప. దేవుడికి యోబు మీద నమ్మకం ఉంది కాబట్టి పో చూసుకో. నా సేవకుడు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎన్ని శోధించినా వాడు నన్ను విడవడు అన్న మూలాన
లోపలికి అనుమతితో వచ్చాడు, కానీ యోబును శోధించలేకపోయాడు. ఎందుకంటే యోబు ప్రార్థనాపరుడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. మేలైనా కీడైనా ఆయనే. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను మీ జోలికి రాకుండా ఉండాలంటే మీ జీవితంలో ప్రార్థన ఉండాలి. రెండవది, సాతాను జోలికి మీ మీ మూడ్ ఆఫ్ చేయకుండా ఉండాలంటే ఏమంటారు? మూడ్ ఆఫ్ అంటే తెలుసా మీకు? మిమ్మల్ని మీ మనశ్శాంతిని పాడు చేయకుండా ఉండాలంటే, మీ సమాధానం పాడు చేయకుండా ఉండాలంటే, మీ జోలికి, మీ పిల్లల జోలికి, మీ కుటుంబం జోలికి, మీ ఇంటిలోనికి రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటి ఉందండి. స్తుతించండి, సనగకండి. సనుక్కుంటూ కూర్చొని సైతాను నువ్వు ఎందుకు వచ్చావంటే, నా భాష మాట్లాడుతున్నాడు కదా, నాకు అర్థమై వచ్చాను అంటుందంట. ఏమంటుందంట? సైతాను నువ్వెందుకు వచ్చావు మధ్యలో, మేమిద్దరు తిట్టుకుంటుంటే నీకేంటంటే, నా భాష మాట్లాడుతున్నారు మీరు మావాళ్ళు, రండి నేను చూస్తా, జరగమ్మా, ఇదిగో నువ్వు ఎవరి పక్షమా? నా పక్షమా, మా ఆయన పక్షమా? నీ పక్షమేనమ్మా, నీ పక్షమేనయ్యా. ఇద్దరిని పులికొరిపి, అబ్బో ఇవాళ మగ పురుషులు తిడుతుంటే స్త్రీలు తిడుతున్నారండి. పూర్వం ఆయనకి చెయ్యాగదు, ఏమొక నోరు ఆగదనేవాళ్ళు పల్లెటూరులో. ఇప్పుడు విజయవాడలో లేరా ఏంటండి? భర్తను కొట్టే భార్యలు ఉన్నారండి నాయన. భర్తను కొట్టే భార్యలు బోల్డ్ మంది నా దగ్గరకు వస్తారు కంప్లైంట్ కొట్టుకొని. మళ్ళీ వీళ్ళు సోకాల్డ్ విశ్వాసులు ఏమంటే, దెయ్యమండి దెయ్యం. ఎందుకు ఇలా చేసావంటే, దెయ్యం. కొంతమందికి నోరిపితే చాలు, ఎందుకు ఇలా చేసావు? సైతాన్ గాడు అంటే శోధించేశాడు, అదే చెబుతారు. ఒరే, సైతాన్ గాడి పనే అది. వాడు నీ జోలికి ఎందుకు వచ్చాడు? నువ్వు వాడిని పిలుచుకున్నావు, వాడి భాష మాట్లాడావు. సణుగకుడి, సణిగి అనేకుడు సంహారకుని చేత సంహరించబడ్డాడు ఇశ్రాయేల్ జనాంగం. బయటకు వచ్చినప్పుడు అన్ఇన్వైటెడ్ గెస్ట్గా సాతాన్ని ఇంట్లోకి వస్తాడు. కృతజ్ఞత లేనప్పుడు, సణుగుడు గొడుగుడు ఉన్నప్పుడు. అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అని యోబు అన్నప్పుడు వాడు అక్కడ ఉండలేకపోయాడు. వాడు ఇంకో విధంగా యోబును శోధించలేకపోయాడు. నీ జోలికి రాకుండా ఉండాలంటే దేవునిని స్తుతించండి. 99 విషయాలు దేవుడు చేసిన మేళ్ళు ఉన్నాయి. ఏదన్నా ఒక్కటి నీకు లేకపోతే దాన్ని గురించి చేదుగా మాట్లాడొద్దు. దేవుడుంటే ఇదెందుకు ఇవ్వలేదు, ఇదెందుకు జరగలేదు, ఇదెందుకు అవ్వలేదు అనొద్దు. ఒకవేళ ఏదైనా దేవుడికి ప్రార్థన చేసింది నీ ఇంట్లో జరగలేదంటే, నీకు ఇవ్వలేదంటే, అది నీకు అవసరం లేదు, అది నీకు మేలైంది కాదని దేవుడు బెగబట్టాడు. కానీ దేవుడు ఏ మేలు బెగబట్టేవాడు కాదు. ఏంటండి? దేవుడిని స్తుతించడం నేర్చుకోండి. ఆయన సమయంలో ఆయన సమస్తము చేయగలడు. ఒకటి కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఉన్నోడు జీవితంలో స్తుతి ఉంటుందండి. మీ కుటుంబ ప్రార్థనలో చిన్న పాట పాడుకోండి. మీరేం పెద్ద సింగర్స్ కాకపోయినా పర్వాలేదు. ఏంటండి? ఓ చిన్న పాట పాడండి, మీ పిల్లలతో పాడించండి, మీరు పాడండి. ఇంకొకటి, కుటుంబ ప్రార్థన అన్నప్పుడు చాలామంది ఏమంటారంటే, ఎవరు రావట్లేదండి ప్రార్థన ఏం చేయమంటారు అని అంటుంటారు. మా ఆయన్ని పిలిస్తే రావట్లేదండి. నువ్వు చేయమ్మా, నువ్వు చేయి. నీ ఇంట్లో ఒక ప్లేస్ సిద్ధపరచుకో, ఒక చాపేసుకో. ఇక్కడ రోజు కుటుంబ ప్రార్థన ఈ సమయానికి జరుగుద్దని పెట్టి చెప్పుకో. నువ్వు వెళ్ళి కూర్చో. నీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కూర్చోబెట్టుకో పక్కన. మీ ఇద్దరు చేయండి, 3వ వాళ్ళు వస్తారు. నలుగురు చేయండి, 3 చేయండి, 4వ వాళ్ళు వస్తారు. మీరు చేయండి. ఇంట్లో వాళ్ళందరినీ దేవుడు ఆకర్షించుకుంటాడు. ప్రార్థన పుట్టిస్తుంది. దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం అంతటికి వస్తుందండి. ఎప్పుడు నేను మాట చెప్తా ఉన్నాను, ఈ మధ్య నేను దిద్దుకున్నాను. ఇవాళ దేవుడు నాతో మాట్లాడిన విషయం, మా అమ్మగారు 12 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కానీ మా నాన్న మారలా. ఎన్ని సంవత్సరాలు? మీరు 12 నెలలను చూస్తారా? 12 రోజులు కూడా చేయరా? 12 గంటలు కూడా చేయరా? ఏసయ్య నాయన మా ఆయన మార్చుకో. ఆయన మారడం కదా, ఎందుకు మారుతాడు? మారడం మా నాన్న. నేను చెప్పేవాడిని, మారడమ్మా, నువ్వేంటో పిచ్చిదాన్ని ఎప్పుడైతే ముసుకేసుకొని ఎడుతో కూర్చుంటావు. మారుస్తాడయ్యా. ఇంకెప్పుడు
ఇంకెప్పుడు 12 సంవత్సరాల తర్వాత అద్భుతంగా మారాడు మా నాన్న. మా నాన్న మారిన తర్వాత అమ్మ నాన్న కలిసి మా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 3 నెలలు తిరగకుండా బండ ముండోడిని నేను ఇంట్లో పెద్దోడంటే మిగిలిన వాళ్ళందరికీ నాయకుడు. మా నాన్న ఇంజనీర్ లంచం డబ్బులు తెచ్చి బాగా కోళ్ళు కుక్కలు తినం కదా, చేపలు రొయ్యలు రోజు జీపులు కార్లు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో లంచం తీసుకోవడం మానేశాడో, ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకున్న వాళ్ళకి ఇచ్చేశాడు డబ్బులన్నీ. అరే గవర్నమెంట్ జీప్ మనం వాడకూడదన్నారు, కారు అమ్మేసి అప్పులు తీర్చేశాడు. ఇక మమ్మల్ని చర్చికి నడిపిస్తూ ఉన్నాడు. ఇంట్లోనేమో మంచి కూరలు వేసేవాడు, ఒట్టి రసవన్నం పప్పుచారన్నం పెడుతున్నారు. నాకు ఒళ్ళు మండిపోయింది. దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదాలు అని చెప్తారు పాస్టర్లు అందరూ, ఎంత మోసం. రసవన్నమే దొరికిందని ప్లేటు గ్లాసు ఉంటాయి కదండి, స్టీల్ గ్లాసు నీళ్ళు ప్లేటు. ఒకరోజు తమ్ముళ్ళకి చెల్లి, రే మనందరం కలిసి స్ట్రైక్ చేద్దాంరా, పట్టుకరా, టన్ 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 టన్, మాకు రసమన్నం వద్దు, కొట్టరా, టన్ 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 టన్. అంతకుముందు మా నాన్నని చూస్తే పులి వచ్చాడంటే ఎవడు కొడతాడో తెలియదు, ఎవడు తొక్కుతాడో తెలియదు. ఆయన వచ్చాడంటే మచ్చ కింద కొచ్చ కింద దాక్కునేవాళ్ళం. ఆయన మారు మనసు పొందిన తర్వాత తిడతం మానేశాడు, కొడతం మానేశాడు, బూతులు తిడతం మానేశాడు. ఏంట్రా పనులు చేసేది? ఎందుకురా తమ్ముళ్ళ చెల్లెని కూడా అలా చేస్తావు నువ్వు? ఇంతకాలం అన్యాయం సొమ్మురా నేను మీకు పెట్టింది. నేను మారుమడుసు పొందానురా, తాగుడు మానేశానురా, జోదం మానేశానురా, లంచాలు మానేశానురా, కొంచెం రోజులు కష్టపడంట దేవుడు మళ్ళీ ఇస్తాడంటే అని ప్రేమతో కళ్ళెమ్మడి నీళ్ళు గారు తడుతుంటే ఏ దేవుడా ఎక్కడడా అనేవాడండి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. మా నాన్న మోకాళ్ళ మీద పడి ఏం చేస్తాడు, నేను చేట్ల పాకపోయేవాడు, పోటలు లేదు ఎవరికి. నేనేమో ఫ్రెండ్స్తో తిరుగుదామంటే బయటికి రాడేంటి, లోపలికి వెళ్తే నా దోషములు నా జ్యేష్ఠ కుమారుడిలో పడకుండా చేయయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. 3 నెలల ప్రార్థన కంటే ఎక్కువ రోజులు నేను తిరగబడలేకపోయాను. నా తమ్ముళ్ళు చెల్లెలు మొత్తం కుటుంబం అంతా కూడా 3 నెలల్లో మారిపోయింది. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటా, ఆడవాళ్ళు 12 సంవత్సరాలు చేసిన ప్రార్థనకైనా చేస్తే కానీ జవాబు రాదు, కానీ ఇంటి పురుషుడు 3 నెలలు చేస్తే జవాబు వచ్చేస్తుంది అని ఇప్పుడు తప్పుదిద్దుకుంటున్నా. ఒకవేళ పురుషుల ప్రార్థన అయినా దేవుడు ఎప్పుడైనా నిరాకరిస్తాడేమో, కానీ స్త్రీలకు మాత్రం నో అని చెప్పడు. అమ్మా ప్రార్థించండి, స్త్రీలారా సిస్టర్సు ప్రార్థించండి, విసుకక ప్రార్థించండి. 7 రోజులు ఉపవాసం ఉండి దావీదు ప్రార్థన చేశాడు కుమారుడు కోసం. చచ్చాడా బతికాడా? బెత్షెబా చేయలా, చేసుంటే బతికాడేమో ఏమండి. పురుషుడు ప్రార్థన దేవుడు దావీదు ప్రార్థన వినలా ఆ విషయంలో. కానీ ఒక విధవరాలు రోజు వచ్చి అన్యాయమైన న్యాయాధిపతికి మొరపెడుతుందట. అతడు అన్యాయస్తుడు, కానీ ఆ ప్రార్థన జవాబు ఇచ్చినట్టు రాత్రింబగళ్ళు తనకు మొరపెట్టు వారికి ఆయన జవాబు ఇవ్వడా? స్త్రీల ప్రార్థన ఎక్కడైనా సరే నేను వినను, నాకు బిడ్డని ఇస్తాను అంటే ఇవ్వలేదా? ఎక్కడైనా సరే మీరు చూడండి, బైబిల్లో ఎవరైనా సరే చూడండి, స్త్రీలు చేసిన ప్రార్థనకు దేవుడు నో చెప్పడు. ఆలస్యం అవుద్దేమో కానీ ఆయన సమయంలో చక్కగా నీ భర్త కొరకు ప్రార్థన చేయటం మానొద్దు, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. మోనికా అనే ఒక స్త్రీ ఉండేది ఆది కాలంలో. అగస్టును అనే కుమారుడు ఉండేవాడు. ఆ బిడ్డను దేవుని గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించింది ఆమె. కానీ ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు అవిధేయుడైపోయాడు, తాగుబోతాడైపోయాడు, జూదగాడైపోయాడు. ఎంత ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎవరితో నన్ను ఆపచెప్పడానికి, దేవుడికి నా ఇష్టమని విచ్చలబిడిగా తిరగడం మొదలుపెట్టాడు. అయినా కూడా ఆమె ప్రార్థన మానలేదు. నువ్వు ఇచ్చిన బిడ్డయ్యా, సాతాను వాడిని ముట్టుకోవడానికి వీలు లేదని 33 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎంతకాలం? 33 సంవత్సరాలు. ఒక అద్భుతంగా దేవుడు అతని జీవితాన్ని మార్చాడండి. వేశ్యకు బానిసైపోయాడు. ఆ వేశ్యంటికి వెళ్దామని వెళ్తూ ఇంకా వెలుగు ఉందని ఆ వీధి చివరికి వెళ్ళి ఒకసారి నడిచొద్దామని ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఓ చిన్న గుండ్రంగా 10 మంది నిలబడి పాట పాడుకుంటూ వాక్యం చెప్తున్నారట.
అక్కడికి వెళ్ళి నిలబడి పాట బాగుంది, ఏదో మ్యూజిక్ వేస్తున్నారు, సంగీతం వేస్తున్నారని విందామా అనుకొని వెళ్ళాడట. కానీ అక్కడ నిలబడి ఉన్నప్పుడే ఆ దైవజనుడు అక్కడ ప్రార్థన చేసుకుందాం అనగానే దేవుని ఆత్మ అక్కడ తల్లి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది ఇంటిలో. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు రోడ్డు మీదే మోకాళ్ళ మీద పడిపోయాడు. పరిశుద్ధాత్ముడు ఆయన్ని దర్శించాడు. పశ్చాత్తాపడి, ద్రోహినయ్యా, వ్యభిచారినయ్యా, తాగుబోతునయ్యా, నా శరీరాన్ని పాడు చేసుకోవాలని పశ్చాత్తాపడ్డాడు. మోకాళ్ళ మీద లేచినప్పటికి నూతన హృదయం, నూతన స్వభావం దేవుడు ఆయనకి ఇచ్చాడు. 33 సంవత్సరాల తల్లి ప్రార్థన వెంటాడింది. తిరిగి అదే రోడ్లో వచ్చేస్తున్నాడు. ఆ వేష అలిగి లోపలికి వెళ్ళిందంట. అసలు ఆ ఇల్లు సంగతే మర్చిపోయాడు. లేచికి వెళ్ళిపోతాడు. ముందుకి వెళ్ళిపోతుంటే గుమ్మల్లోకి వచ్చి ఆ అమ్మాయి కేకేసిందంట, అగస్టైన్, అగస్టైన్, ఐఎమ్ షీ, నేనే ఆమెను, ఇదే మా ఇల్లు రా అని పిలిస్తే, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ, నువ్వు ఆమె అయితే అవుదువుగాక, నేను వాడిని కాదు, అతన్ని కాదు, నేను మారిపోయాను. వెనక్కి తిరిగి చూడకుండా కూడా వెళ్ళిపోయాడు. సెంట్ అగస్టిన్ అయ్యాడు ఆయన. పరిశుద్ధుడైన అగస్టిన్గా మారి ఆది సంఘంలో గొప్ప బిషప్ అయ్యాడు. ఎవరి ప్రార్థన మార్చింది ఆయన్ని? ఎన్ని రోజులు ప్రార్థన? తల్లులారా మీ బిడ్డల కోసం ప్రార్థించండి. భార్యలారా మీ భర్త కోసం ప్రార్థించండి. సహోదరులారా మీ అన్నదమ్ముల కోసం ప్రార్థించండి. పురుషులారా మీరు చేతులెత్తి ప్రార్థించండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. సాతాను చేతుల్లో నలిగిపోతున్న మీ ఇంటి వారు, సాతాను శక్తులతో పీడించబడుతున్న వారు విడిపించబడతారు. స్తుతి, ప్రార్థన, కృతజ్ఞత, ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉందామండి. మనకి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది కొద్ది రోజులకి మనం అలవాటు అయిపోద్దండి. కొంచెం రోజులు అలవాటు. బాగా ఎండలో ఉన్నోడికి ఒక ఏసీ రూమ్లోకి రాగానే ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎప్పుడు ఏసీ రూమ్లో కూర్చోడికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? మామూలు అయిపోద్ది, అలవాటు అయిపోద్ది. కొంచెంసేపు పోయింది అనుకోండి, ఎప్పుడు లైట్లలో కూర్చున్నాం, కరెంటు పోయింది, ఏమైపోతాం చెప్పండి? మీటింగుల్లో చాలాసార్లు చూస్తుంటాను నేను, అయ్యా ఆ కరెంటు వచ్చింది అనుకోండి, మరి ఇంతసేపు వెలుగులో ఉండే అనమే కాదు, కాసేపు చీకటిలోకి వెళ్ళి వెలుగు రాగానే దాన్ని విలువ తెలిసింది. వెలుగులోనే ఉన్నప్పుడు నీకు వెలుగు ఆ దేవుని ఆశీర్వాదాలతో నిండిపోయినప్పుడు మనకు దేవుని విలువ తెలియటం లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మేలులు తెలియటం లేదు. దేవుడు ఎక్కడి నుంచి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చారన్న సంగతి ఎరగటం లేదు. కృతజ్ఞత లేని వారు అంచెదనాల్లో ఉంటారు. 147వ కీర్తన ఎందుకు చదివామంటే, ఈ రోజు నుండి మన హృదయాలను సిద్ధపరచుకొని, శుద్ధి చేసుకొని, మన జీవితాలు చక్కబెట్టుకొని, మన కుటుంబాలను ప్రార్థనతో నింపుకొని, మన బిడ్డల నోటి నిండా దేవుని గానాలు, దేవుని స్తుతి యాగాలు ఉన్నట్లుగా కృతజ్ఞతలు నేర్పించండి. మీ పిల్లలకు నేర్పించండి. పిల్లలకు దేవునికి థ్యాంక్స్ చెప్పడం నేర్పించండి. భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రార్థన నేర్పించండి. ఒక వస్తువు కొనిస్తే దానికి థ్యాంక్స్ చెప్పమానండి. దేవా నీకు వందనములయ్యా, ఈ కొత్త చొక్కా ఇచ్చావు, కొత్త వస్త్రాలు ఇచ్చావు, కొత్త బండి ఇచ్చావు, కొత్త టాయ్ ఇచ్చావు. అప్పుడు వారి జీవితం నిండా కృతజ్ఞత కలిగిన వారు డబుల్ ఆశీర్వాదాలు పొందుతారండి. మనం థ్యాంక్స్ చెప్తేనే సాధారణంగా చూడండి ఇంకెవరికన్నా ఏదన్నా ఇవ్వబుద్ధి వేస్తుంది. మనం తీసుకొని పీక్కొని పెట్టుకుంటే ఎప్పుడు ఇవ్వకూడదు అనుకుంటా. ఏంటంటే ఇంట్లో ఇంకో చాప మొక్క వేయమంటే చాలదంటే పిల్లలకి అంటదే మామ, ఇంక లేవు అంటారు కొన్నిసార్లు కొంతమంది, ఎక్కువ మంది ఉంటే ఇంట్లో. కానీ చాలా బాగుంది చేపలను, చాలా బాగా చేసావాను, నువ్వు అడగకుండానే ఇంకో మొక్క కాదు, ఇంకో 2 మొక్కలు వస్తాయి. మనుషుడికే థ్యాంక్స్ చెప్తే 2 అంతలు అయితే, దేవునికి థ్యాంక్స్ చెప్తే ఎన్ని అంతలు ఇస్తాడు తెలుసా? 100 అంతలు ఇస్తాడు. ఆయన పిసినిగొట్టుదానికి ఇచ్చేవాడు కాదు. ఆయన కృతజ్ఞత కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరికైనా కృతజ్ఞత లేకుండా పోయిందంటే మీ జీవితంలో నష్టపోతున్నారని అర్థం అండి. ఆ ఒకతల తెచ్చినోడికి నాలాంటి పనికి వెళ్ళినోడికి ఒకటి ఇచ్చాడు అని సంతోషపడతాం మానేసి, వాడికి ఎందుకు 2 ఇవ్వాలి, వాడికి ఎందుకు 5 ఇవ్వాలి, నాకెందుకు 1 ఇవ్వాలి అని సణిగి గొణిగి దాన్ని మూట కట్టి దాచిపెట్టి, యజమాని వచ్చినప్పుడు ఏదంటే వాడు 5 ఇస్తుంటే వీడు 2 ఇస్తుంటే వీడు ఏమన్నాడు? నీ సంగతి నాకు బాగానే, నువ్వు వచ్చి అడుగుతావని కూడా తెలుసు నాకు,
అందుకే చేతురుమాలలో కట్టి భూమిని తవ్వి అందులో నేను దాచిపెట్టాను, ఇదిగో నువ్వు తీసుకపో అన్నాడు. ఏం చేశాడండి? సోమరివైన చెడ్డదాసుడా అని ఆ ఒకటి తీసి ఎవరికి యారో ఒకరా ఇదిగో ఇస్తున్నాను నీకు 15 ఇస్తున్నాను అన్నాడా? ఆ ఒకటి కూడా తీసేసుకొని ఆ ఒకటి తీసుకొని కలిగిన వారికి ఇవ్వండి. 5 స్తుతి ఇచ్చినందుకు సంతోషంగా కృతజ్ఞతతో 5 చేశాడు చూడు. వాడికి ఆల్రెడీ 5 ఉంటే ఇంకోటి కూడా వాడికే ఇచ్చేశాడు. వీడికి ఉన్నది కూడా పోయింది. సనగకండి. సనిగితే కృతజ్ఞత లేకపోతే నీకున్నది కూడా పోతుందండి. ఒక ఆయన ఇలాగే చర్చిలోకి వచ్చి కొత్తగా మారుమనసు పొందాడంట. మారుమనసు పొందమన్నావు, పొందానయ్యా. దొంగిలించొద్దన్నావు, మానేశానయ్యా. లంచం తీసుకోవద్దన్నావు, మానేశానయ్యా. ఎవరిని అడగొద్దు మనుషులు అన్నావు, అంటే మానేశానయ్యా. ఇంకంతే, మొన్న తగ్గిపోయింది చెప్పు. నేను నమ్ముకున్నందుకు 3 రోజులు అయినా నాకు చెప్పులే లేవు. స్తోత్రంలే, ఆమేన్ అని కళ్ళు తెరిచేటప్పటికి అక్కడ మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు లేనోడు ఒకడక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడంట. హల్లెలూయా అని ప్రార్థన అది చూశాడంట. మళ్ళీ అంటే మోకరించి, ప్రభా చెప్పులు లేకపోతే పోయినాయి అయ్యా, కాళ్ళు ఇచ్చావు నీకు వందనాలు అన్నట. ఏంటండి? కాళ్ళు లేకపోతే చెప్పులు ఎక్కడ వేసుకుంటావు చెప్పు? నువ్వు ఒకటి లేదంటానికి బదులు నీకున్నదాన్ని బట్టి నువ్వు స్తుతిస్తే నీకు అవసరమైంది కూడా ఆయన ఇస్తాడు. ఏమున్నాయో చెప్పండి, నేను ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను. ఏమి లేవా? ఏమున్నాయి? ఏమీ లేవా అమ్మా? అన్నీ ఉన్నోళ్ళు ఎవరు లేరు. నీకు ఒకటి కొద్దుగా ఉందని ప్రభు చెప్తాడు. చెప్పండి, ఏమున్నాయి? కాళ్ళు చేతులు సరిపోయినాయి. అమ్మ నాన్న ఉన్నారా? పిల్లలు ఉన్నారా? తింటానికి తిండి ఉందా? పడుకోవడానికి మంచం ఉందా? పంకా ఉందా? పంకా డుబ్బుకుం డుబ్బుకుం మ్యూజిక్ వేసే ఫ్యాన్లు ఉంటాయి కొంతమందికి. ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు. ప్రభా డొక్కు ఫ్యాన్ నాకు ఇచ్చావు, నీకు వందనాలు అండి. కొత్త ఫ్యాన్ నీకు ఇస్తాడు దేవుడు. నీ జీవితంలో సంపూర్ణంగా దీవించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. మనసుకి అన్నీ ఉన్నాయండి, కానీ చాలామందికి మనసుకు నెమ్మది లేదు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిపోయింది చాలామందికి, గూడు చెదిరిపోయింది కొంతమందికి, ఉద్యోగం ఊరిపోయింది కొంతమందికి, గ్రేస్ పీరియడ్ అయిపోయింది, అప్పు తీర్చకపోతే జప్తు చేసే సమయం వచ్చింది, పంటలు చేతికి రాలేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, పెళ్ళైన పిల్లలకు వివాహాలు గర్భఫలం కలగటం లేదు. మీరు కాసేపట్లో నేను అడుగుతాను, ఇప్పుడు చెప్తారు చూడండి, అన్నీ ఉన్నాయన్న సహోదరితో సహా. బాగున్నారా అని అడిగితే అందరూ బాగున్నాం, మేము బాగలేమయ్యా అని ఒక్కరు అనరండి. కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు చెబుతారండి కథలో, ఇంట్లో బాగాలేదు, ఒంట్లో బాగలేదు, పిల్లోడికి బాగలేదు, పెద్దోడికి బాగలేదు, ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు. ఖచ్చితంగా ఈ లోకంలో ఏదో ఒక కొదువు ఉంటుంది, కానీ యేసయ్య నీతో ఉంటే నాకేమీ కొదువో లేదు. నా ఇరుకులో విశాలత, నా కొంచెంలో సమృద్ధి, నా బాధలో ఆదరణ, నా శ్రమలో ఆయన తోడు, నా యొక్క నిందల అవమానములలో ఆయన అన్నాడు, నా చేతి కింద నిన్ను కప్పి నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా చేస్తానంటున్నాడు. కొంతమంది కంటే బెత్తాలతో కొడితే పర్వాలేదు, కానీ నోటితోటి కుళ్ళు మాటలు మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు. అవతల వాళ్ళు హృదయాలు గాయపరుస్తారు. అది ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక. వాడు ఏదంటే బాధపడతారో తెలిసి దాన్ని మళ్ళీ 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 అతడు బాధపడిపోయేటట్టు అంటూ ఉంటారండి. మనుషులనే మాటలు లోకులు కాకులంట, కాకులు పొడుస్తానికి పొడుస్తున్నారు, వాటి వలన కుమిలిపోతూ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఎవరేమన్నా నేను నీ కవచంగా ఉంటాను, నీ మనసు చెదరకుండా నా దేవుని దృష్టిలో నేనేమయ్యానో అది ఏమై ఉన్నానో అది చాలు. మనుషులు నా గురించి ఏమనుకున్నా నాకు అవసరం లేదు. ఈరోజు నుంచి కుటుంబ ప్రార్థన చేసుకోండి. సెల్లు తల దగ్గర పెట్టుకోకండి, కాళ్ళ దగ్గర పెట్టుకోండి, కావాలంటే కొత్త తోస్తానికి.
దూరంగా పెట్టుకోండి. నిద్రపోయేటప్పుడు అసలు దగ్గర ఉండకూడదు. రోజు మోకాళ్ళుని ప్రార్థన చేయండి. లేచిన వెంటనే దేవా ఇంకో రోజు ఇచ్చావు, నీకు వందనాలని స్తుతి చెల్లించండి. మీ ఇంటిలో మోకాళ్ళ ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. క్రమం తప్పకుండా మీరున్న స్థలాల్లో మీ మందిరాలకు వెళ్ళండి. లైవ్లో మందిరం జరిపించుకోవటం సరిపోదండి. లైవ్లో వాక్యాలు వినండి, దేవుని బిడ్డలు చెప్పే వాక్యాలన్నీ వినండి. కానీ మీ మందిరంలోకి వెళ్ళి ఆదివారము సమాజముగా కూడుట మానకూడదు. మీ మందిరాల్లో మీరు దీవెనకరంగా జీవించండి. అప్పుడు ఏ కీడు నీ గుడారమునకు రాదు. ఏ శోధనలో నీవు పడి ఓడిపోవాల్సిన అవసరము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచినబడి చివరి ప్రార్థన. మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చేసే ప్రార్థన యొక్క ఆ దీవెన ఇప్పుడే మీరిక్కడ నుండే విశ్వాసంతో ప్రభు వైపు చూస్తే గాయపడిన ఆయన చేయి చాచి మిమ్మల్ని ముట్టగలిగిన వాడు. అందరు కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ఒక్క నిమిషాలు ఎక్కడోళ్ళు అక్కడ గప్చిప్, ఎవరు మోవద్దు, ఎవరు ముందుకు రావద్దు. ప్రతి వారు ఎక్కడోళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడున్నారో సంగతి మర్చిపోండి. ప్రభువు సన్నిధిలో ఉన్నారని విశ్వసించండి. మీ హృదయము ప్రభు వైపు ఎత్తండి. దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నా జీవితంలో నీవు చేసిన మేలుల కొరకై వందనములయ్యా. అవి 1, 2 అనే లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉండవయ్యా. ఏ విధముగా నీ రుణం తీర్చుకోగలనయ్యా? ఏమి చెప్పి నిన్ను స్తుతించగలనయ్యా? ఇదిగో నీ రక్షణ పాత్ర చేత పుచ్చుకొని ప్రజలందరి ముందు నేను సాక్ష్యం ఇస్తున్నానయ్యా. నన్ను ప్రేమించిన ప్రభువా, నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకు వందనములు, నాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనములు, నాకు ఇచ్చిన కుటుంబం కొరకు వందనములు, నాకు ఇచ్చిన ఉద్యోగం కొరకు వందనములు, నా అవసరతను తీర్చుతున్నందుకై వందనములయ్యా, నా మొరలు ఆలకిస్తున్నందుకై వందనములయ్యా. ఎన్నో సమయాల్లో గుండె చెదిరిపోయినప్పుడు, ఎన్నో సమయాల్లో ఆపదలలో నేను ఉన్నప్పుడు నీకు మొర్ర పెట్టగా నన్ను ఆదుకున్నవే నీకు వందనాలయ్యా. విడువని ఎడబాయిన దేవా నీకు వందనాలయ్యా. చాలిన దేవా నీకు వందనాలయ్యా. నువ్వు లేకపోతే నాకేమీ లేదయ్యా. నిన్ను కలిగి ఉంటే నాకన్నీ ఉన్నవన్న తృప్తి నాకు దయచేయ్యా. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టక, ఎట్టి పరిస్థితుల్లో తండ్రి నీకు దూరం అవ్వక, విరిగిన హృదయం కలిగిన వాడిని నీకు ఆసన్నుడిగా ఉండడానికి, నీవు నన్ను బలపరిచినట్లు, నన్ను దృఢపరిచినట్లు, నీ ఎదుట కన్నీరు గార్చడానికి, నీకే చెప్పుకోవడానికి సహాయం చేయ్యా. మనుషుల సహాయం వ్యర్థమో, రాజులను నమ్ముకున్నట్టు వ్యర్థమో. నమ్మదగిన దేవా, నువ్వు చాలిన దేవుడవయ్యా. అడుగుడి ఓవడని అన్నావు కదా. అడుగుతున్నారయ్యా నీ బిడ్డలు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుండి ఎవరెవరు నీకు మొరపెట్టుకుంటున్నారో, మా హృదయ అవసరతలు తీర్చగలిగిన దేవా, అద్భుతము జరిగించు నాయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. ఎన్నో స్థలాల నుంచి ఎంతో ఆశతో నీ సన్నిధిలో పరిపూర్ణంగా దీవించబడి ముందున్న నూతన సంవత్సరంలో వెళ్ళాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి నీవు దీవించినందుకై వందనములయ్యా. ఆనాడు కలువరి శిలువలో నీవు కార్చిన రక్తధారలు మా మీద ప్రోక్షించి ప్రతి కీడును, ప్రతి రోగమును, ప్రతి శాపమును, ప్రతి పాప బంధకము నుండి మాకు విడుదల దయచేయము నాయన. అపవాది చేతుల్లో నలిగిపోతున్న వారిని, సాతాను సంఖ్యలలో బంధించబడిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. ఈ రోజు మా జీవితాల్లో ఒక మరపురాని రోజుగా మార్చి, ఎవరు కన్నీటితో వచ్చారో, ఎవరు అనారోగ్యాలతో వచ్చారో, ఎవరు వారి అవసరతలను చెప్పుకోవడానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నారో, ఆ భారములన్నీ నీ మీద మోపుచున్నామయ్యా. నీ నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకము నుండి, ప్రతి శాపము నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి కొరత నుండి, ప్రతి బలహీనత నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగజేస్తున్నావు తండ్రి. నా ప్రభు నన్ను ముట్టున్నాడు, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు అన్న ధైర్యంతో, విశ్వాసముతో ఇక్కడి నుంచి తిరిగి వెళుతుండగా సహాయం చేయము.
నిశ్చితమైతే మరలటువంటి గెట్ టుగెదర్లను ఈ చదివిన ఇన్ని ఊర్లలో కూడా జరిపించగలుగుటకు అవకాశాలు కలుగుచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.